హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుండె నిండా గుడి గంటలో అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేసి మాట్లాడుతున్నాం. దానికన్నా ముందు ఒక చిన్న విశ్లేషణ అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేను టీఆర్పీ రేటింగ్స్లో బాలు గారి కోసమే సీరియల్ చూస్తూ ఉంటారు అనేసి చెప్పాను. అది చెప్పిన మాట అయితే వాస్తవమే. అక్కడ ఒక క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగిందంటే గారి కోసమే సీరియల్ చూసేవాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, ఈ కామెంట్ లైక్ చేయండి అనేసి ఒకరు కామెంట్ పెట్టారు. అక్కడ ఆ కామెంట్కి 20 లైక్లు వచ్చాయని చెప్పాను, కానీ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని అయితే నేను చెప్పట్లేదు. అది 20 మంది లైక్ చేశారు అనేసి చెప్పాను. ఇక్కడ మీనా గారి ఫ్యాన్స్ వారిని హర్ట్ అయ్యింటే మాత్రం సారీ, నేను ఓపెన్గా చెప్తాను సారీ. ఎందుకంటే ఎవరిని తక్కువ చేయాలని నేను చూడట్లేదు. సీరియల్లో ఏముందో అది మాట్లాడుతున్నాను అంతే. నాకు ఎవరు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, అందరినీ సమానంగా చూడడం అనేది నా ఒపీనియను. అలాగే నాకు ఏది పెడితే, ఏ కంటెంట్ పెడితే ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తారు అనేది నేను కూడా కొంచెము, ఎందుకంటే నాకు కూడా ఇంత కష్టపడతా ఉన్నాను, ఇంత ఎడిటింగ్ చేసుకొని, ఇంత వీడియోస్ చేసుకొని, ఇంత ఆలోచించి ముందుకు తీసుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు. నాకు కూడా 10 రూపాయలు రావాలనేసి నేను కూడా చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. అందుకోసం అనేసి నాకు ఇంపార్టెంట్ ఉండే వీడియోస్ ఎక్కువ రీచ్ ఉండేది అయితే నేను చేస్తాను. మీకు కూడా ఎక్కువ రీచ్ కావాలి, మాకు కూడా సపోర్ట్ చేయండి, మా వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి అంటే మీరు కూడా లైక్ చేయండి. కనీసం ఈ వీడియోని 20 మంది లైక్ చేయండి. నేను మీకు సపోర్ట్ అనేది ఎలా ఉంటుందో నా తరపు నుంచి మీకు చూపిస్తాను. 20 లైక్లు చేయండి చాలు మీరు. సరే నుంచి ఇప్పుడు మన అప్కమింగ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోయినామంటే, తమిళ్ మనకి రీమేక్ సీరియల్ అని మీ అందరికి తెలిసిన విషయమే కదా, గుండెండ గుడి గంటలు. అక్కడ గుండెండ గుడి గంటలో మనోజ్కి అయితే జాబ్ వచ్చే ప్రసక్తి 100% లేదు. మనోజ్ అయితే రీసెంట్గా లాస్ట్ వీక్ ఎపిసోడ్లలో మనం చూసుకున్నామంటే, రీమేక్ ఎపిసోడ్లో కొత్తగా బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆ బిజినెస్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, మన రోహిణి గారికి తెలిసిన తర్వాతే, రోహిణి గారి గురించి నిజం తెలిసిన తర్వాత ఇంక జరగదు అనేసి, ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఇల్లు పత్రాలు తాకట్టు పెట్టారో అదేవిధంగా రోహిణి గురించి జరగదు, మలేషియాలో నాన్నలేడు ఎవరు లేరు అని తెలిసిన తర్వాత మన మనోజ్కి అయితే ఇంట్లో వాళ్ళే మళ్ళీ బిజినెస్ అయితే పెట్టిస్తారు. ఎందుకంటే మన ప్రభావతి గారు కూడా చెప్తా ఉండేది అది, నా మనోజ్కి ఒక దగ్గర పనిచేసేది ఇష్టం లేదమ్మా అనేసి చెప్తా ఉంటారు కదా, అదే జరిగేది. ఇక్కడ మేకను కట్ చేస్తా అనేసి మన వాళ్ళని చూపించారు కదా. నిన్నంతా కూరగాయలు కదా చేసినారు, ఈరోజు మేకను కట్ చేస్తా అంటే మేకను ఎలా చేయాలనేసి మన మటన్ కోసం మామయ్య అయితే చెప్తా ఉంటాడు కదా, ఆ మటన్ కోసం మామయ్యే. ఇంకా ఈ వారం కూడా 4 రోజుల నుంచి 5 రోజులు మనకు సీరియల్ వచ్చేది. ఈ వారం కూడా ఇదే సోది సరిపోతుంది. మటన్ కోసం మామయ్య మటన్ అనుకుంటా అంటాడు. మనం బాలు మాత్రం నీవు దొరికినావు అనుకుంటానే ఉంటారు, కానీ అస్సలు దొరకరు. అదే అండి ఈ వారం అంతా కూడా జరిగేది అది. ఈ వారం ఏం జరిగిందో మటను వేరే మాట్లేదు, మటను మేక ఇదే జరిగింది కదా, అదే విధంగా జరుగుతూ ఉంటుంది. ఇంకా తాగిన దానికి చెంపదెబ్బ కొట్టింది కదా బామ్మగారు, దానికి ఏదన్నా రిలేటెడ్గా సిటీలో ఉండొచ్చు. చూద్దాం అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతుంది అంటే. అంతే, మటను రోహిణి గురించి నిజం తెలుస్తుంది అంటే తెలియదు 100%. ఇప్పుడైతే తెలియదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.